మద్యం కుంభకోణం కేసులో నలుగురు నిందితుల తొలి రోజు సిట్ విచారణ ముగిసింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాసరావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ నరేష. ఏపీ మద్యం కేసుకు సంబంధించి సిట్ విచారణ మొదటి రోజు ప్రారంభమైంది. ఉదయం 8 గంటల సమయంలో ఈ కేసులో A1గా ఉన్న రాజకేశ్ రెడ్డితో పాటు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి అలాగే గోవిందప్పలను సిట్ అధికారులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. ఉదయం 8 గంటలకు వాళ్ళని జిల్లా జైలు నుంచి సిట్ అధికారులు వాళ్ళని తీసుకొచ్చి ప్రభుత్వ హాస్పిటల్లో వైద్య పరీక్షల నిమిత్తం తీసుకెళ్లారు. అక్కడి నుంచి కూడా విజయవాడ సిట్టు కార్యాలయానికి తీసుకొచ్చి వారిని విచారించారు. సిట్టు చీఫ్ రాజశేఖర్ బాబు వాళ్ళని అనేక రకాల ప్రశ్నలు వేసి ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను సేకరించాలన్న ఆలోచనతో సిట్ అధికారులు ఉన్నారు. ఎందుకంటే ప్రధానంగా ఈ నలుగురికి కూడా ఈ మద్యం కేసులో ప్రధాన ముద్దాయిలుగా అనుమానం ఉన్నట్లు సిట్ అధికారులు ఇప్పటికే ప్రాథమిక ఆధారాలు సేకరించారు. మరొక వైపు ఈ మద్యం కేసులో వచ్చిన డబ్బులను ఎక్కడికి తరలించారు, అలాగే ఈ డబ్బులకు సంబంధించి ఏమైనా ఆస్తులు ఏమైనా కొనుగోలు చేశారా అంటూ కూడా సిట్ అధికారులు వారిని ప్రశ్నలు వేశారు. మరొక వైపు ప్రస్తుతం నిందితులు వినియోగిస్తున్న ఖరీదైన కార్లు ఎవరి కోసం కొనుగోలు చేశారంటూ కూడా సిట్ అధికారులు వారిని ప్రశ్నించడం జరిగింది. మరొక వైపు 2019 నుంచి 24 మధ్యకాలంలో అంటే వైసీపీ అధికారంలో ఉండగా ఈ ముద్దాయిలు కుటుంబ సభ్యులు చేస్తున్న వ్యాపారాల్లో వచ్చిన పెట్టుబడుల మీద కూడా సిట్ అధికారులు దృష్టి సారించారు. ఇందుకు సంబంధించిన బ్యాంక్ ఖాతాలను కూడా సిట్ అధికారులు సేకరించి ఆ దిశగా కూడా సిట్ అధికారులు వారిని ప్రశ్నలు వేయడం జరిగింది. నిందితుల కుటుంబ సభ్యులు చేస్తున్న వ్యాపారాలకు సంబంధించి వచ్చిన పెట్టుబడులు ఎలా వచ్చాయి, ఎవరిచ్చారన్న కోణంలో కూడా సిట్ అధికారులు వారిని ప్రశ్నించడం జరిగింది. మరొక వైపు ఈ నలుగురు నిందితులకు సంబంధించిన ఏదైతే ఆస్తులు ఉన్నాయో వాటి మీద కూడా సిట్ అధికారులు దృష్టి సారించడం జరిగింది. నిందితుల కుటుంబ సభ్యుల ఆస్తులు అలాగే వీరు వైసీపీ అధికారంలో ఉండగా కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలకు సంబంధించిన వివరాలు కూడా రిజిస్ట్రేషన్ శాఖ దగ్గర సిట్ అధికారులు తీసుకోవడం జరిగింది. మొత్తం ఓవరాల్గా ఈరోజు ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి దాదాపు 8 గంటల పాటు సిట్ అధికారులు ఈ నలుగురు నిందితుల్ని కూడా విచారించడం జరిగింది. సిట్టు చీఫ్ రాజశేఖర్ బాబు అనేక ప్రశ్నలను నిందితులకు సంధించడం జరిగింది. ఈరోజు 8 గంటల పాటు సాగిన ఈ విచారణ అనేది రేపు కూడా కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈరోజు అలాగే రేపు సిట్ అధికారులు ప్రశ్నించిన ప్రశ్నలు అలాగే నిందితులు చెప్పిన సమాధానాలన్నింటినీ కూడా మొత్తం క్రోడీకరించి కోర్టుకు నివేదిస్తారు.